వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. టీవీ వాళ్లకు నమస్కారం. మేము తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా లోపల కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ దగ్గర జాగృతి ఉపాధ్యాయ సంక్షేమ సంస్థను నెలకొల్పడం జరిగింది. ప్రతి సంవత్సరం దసరా సెలవులలో ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్లి ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దసరా సెలవులలో ముందుగానే అన్ని కుటుంబాల వాళ్ళం జాగృతి ఉపాధ్యాయ సంక్షేమ సంస్థలో ఉన్న 14 కుటుంబాల వాళ్ళం ఇక్కడికి రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగానే మా మహిళా మనులందరూ కూడా ఈరోజు రంగురంగుల పూలను సేకరించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రంగురంగుల పూలను సేకరించి ఇందులో సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఘనమైన పూజను ప్రతి సంవత్సరం మేము నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా మేము ఘనంగా నిర్వహించాలని చెప్పుకుంటున్నాం. కృతజ్ఞతలు. ముందుగా పిక్ టీవీ వాళ్ళందరికీ నమస్కారం. తెలంగాణ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ సద్దుల బతుకమ్మ మేము ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడున్నా విహారయాత్రకు వెళ్ళినా ఎక్కడ ఉన్న ఈ పూల పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాము. మా వార్డు సభ్యులం అందరము ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్ళినప్పటికీ ఎక్కడైనా కానీ పూల పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరము మేము రాజస్థాన్లోని ఉదయపూర్లో ఘనంగా జరుపుకున్నాము. మా ఆడపడుచులందరికీ ఇది చాలా గొప్ప పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ పండుగ ఆడపడుచులందరికీ గొప్ప పండుగ. సో మేము ప్రతి సంవత్సరం ఎక్కడ టూర్కి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మేము ఆడపడుచులందరము కలిసి ఘనంగా సద్దుల బతుకమ్మను జరుపుకుంటాము. అందరము కలిసి బతుకమ్మను సెలబ్రేట్ చేసుకొని నీలారగించి తర్వాత పసుపు కుంకుమలను తీసుకొని గొప్ప పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి ఆశ్చర్యపరిచేలా ఈ పూల పండుగను గొప్ప పండుగను గౌరమ్మ పండుగను తెలంగాణ సంస్కృతి ప్రతిబింబమైన ప్రతి రాష్ట్రానికి తెలిసేలా దేశమంతా తెలిసేలా మేము అందరం ఆడుకొని ఆడి పాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి ఈరోజు ఉదయపూర్ సిటీలో మాతో పాటు విదేశీయులు కూడా మా పండుగను గొప్పగా తలుచుకొని వారు కూడా మాతో పాటు ఆడటం జరిగింది. అది మాకు అందరికీ గొప్పగా మేమందరము భావిస్తున్నాము. సో ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహంతో సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికి భక్తి శ్రద్ధలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ దసరా శుభాకాంక్షలతో ముగిస్తుంది. మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలండి. తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ ప్రత్యేకమైన పండుగ ఈ సద్దుల బతుకమ్మ. ఇది ఆశ్వేజ మాసంలో వస్తుందండి, అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వస్తుంది. మేము ఈసారి బతుకమ్మ పండుగకి రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ సిటీలో ఈ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము. బతుకమ్మ అనగా బతుకు అమ్మ అని అర్థం, అంటే మనందరినీ చల్లగా దీవించే తల్లి అని అర్థం. ఈ బతుకమ్మ పండుగకి స్త్రీలందరూ కూడా ప్రకృతితో మమేకమై రంగురంగుల పూలతో అలంకరించి బతుకమ్మ పండుగని ఘనంగా జరుపుకుంటాము. సస్యశ్యామలమైన మన ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో పసుపు కుంకుమలతో వర్ధిల్లాలని మనమందరూ స్త్రీలందరూ కూడా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటారు.